నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముని కళ్యాణ వేడుక. ప్రభుత్వం తరపున రాముల వారికి పట్టు వస్త్రాల కానుక. వసంత ఋతువులో వైకుంఠవాసుడికి వసంతోత్సవాలు. తిరుమలలో శ్రీనివాసునికి విశేష కైంకర్యాలు. తెప్పలపై కోదండరాముని ఆహ్లాదభరిత విహారం. తిరునగరి వాసులకు దేదీప్యమానంగా స్వామి దర్శనం. విశ్వ కళ్యాణ కారకం శ్రీ మహాలక్ష్మి యాగ కార్యక్రమం. యాగశాలను సందర్శించిన కంచిపీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాల ద్వారా అందిస్తున్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. టీటీడీ టికెట్ల వివరాలను ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తూ సులభతరమైన దర్శనానికి మార్గాలను సుగమం చేస్తోంది. ఈ సందర్భంగా తేదీల వారీగా టికెట్ల వివరాలను తెలుసుకుందాం. తేదీల వారీగా టికెట్ల వివరాలు. ఏప్రిల్ 4వ తేదీ శనివారం కోటా లేదు. ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం 1610 టికెట్లు. ఏప్రిల్ 6వ తేదీ సోమవారం 10,063 టికెట్లు. ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం 13,345 టికెట్లు. ఏప్రిల్ 8వ తేదీ బుధవారం 14,418 టికెట్లు. ఏప్రిల్ 9వ తేదీ గురువారం 14,371 టికెట్లు. ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం 11,927 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముల వారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శిల్ప శోభితమైన ఒంటిమిట్ట రామాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సిగ్గులొలికి సీతమ్మ తల్లిని, అందాల రామయ్య, లక్ష్మణ దేవరలను కొలువుదీర్చారు. అనంతరం కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాముల వారి కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి ఆలయం వెనుకగల వసంత మండపంలో విశేష కైంకర్యాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వసంతోత్సవాల్లో మొదటి రోజైన గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని శ్రీవారి ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయం వెనుకగల వసంత మండపానికి తీసుకువచ్చారు. అక్కడ
తిరుమల ఆలయ పెద్ద జీయర్ చిన్న జీయర్ల ఆధ్వర్యంలో పండితులు స్వామి అమ్మవార్లకు తిరుమంజన వేడుకను వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి తులసి మాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగా ఓవరిగా నెలకొని పురముపై నున్నది. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగా ఓవరిగా నెలకొని పురముపై నున్నది. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగా. మత్స్యమైన నాటి పొలసు కంపులువాయ సంసుల పన్నీట మజ్జన మార్పరే. పొంచి మత్స్యమైన నాటి పొలసు కంపులువాయ సంసుల పన్నీట మజ్జన మార్పరే. పంచకూర్మ వరాహములై నట్టి సొగటు వీరా. పంచకూర్మ వరాహములై నట్టి సొగటు వీరా. ఈ సందర్భంగా టీటీడీ శ్రీకార్య నిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు వసంతోత్సవ విశిష్టతను వివరించారు. వసంతోత్సవం ప్రతి కూడా 3 రోజులు చేసుకుంటా ఉన్నాము. ఇది మొదటి రోజు చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రేపు ఎల్లుండి కూడా మనము ఈ వసంతోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీని సందర్భంగా భక్తులందరికీ కూడా టీటీడీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 4వ తారీఖున గ్రహణం ఉంది కాబట్టి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాము. మామూలుగా నడిచొచ్చే వాళ్ళందరూ కూడా ఆ రోజున టికెట్లు ఇవ్వటము, దర్శన సమయాల్లో రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ రోజు బ్రేక్ దర్శనం అవి కూడా మనం క్యాన్సిల్ చేయడం జరిగింది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భక్తులు తిరుమల రావాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. సాయం సంధ్య వేళ ఆహ్లాదకర వాతావరణంలో శ్రీరామచంద్ర పుష్కరంలో జరిగే ఈ వేడుకలను భక్తులు కనులారా దర్శించుకుంటున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా 2వ రోజైన గురువారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి ఆలయం నుంచి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి తెప్పలపై కొలువు తీర్చారు. అనంతరం విద్యుత్ దీప కాంతుల నడుమ దేదీప్యమానంగా వెలుగొందుతున్న తెప్పలపై శ్రీ కోదండరామస్వామి 7 పర్యాయాలు విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో రూపొందించిన రామాయణం పుస్తకాన్ని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు, జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని టీటీడీ సహకారంతో దేవనాథ్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఏ సాయిబాబా గౌడ్ రూపొందించారు. గురువారం వసంతోత్సవ మండపం వద్ద టీటీడీ ఈవో, జేఈఓలు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం శ్రీ సాయిబాబా గౌడ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. నేను డాక్టర్ సాయిబాబా గౌడ్ దేవనాథ్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ సంస్థను స్థాపించాను. ఈ సంస్థను స్థాపించి 23 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సంస్థలో 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ అంధ విద్యార్థులంతా భారతదేశం నలుమూలల నుంచి వచ్చారు. వీళ్ళందరికీ ఉచిత భోజన వసతులు కల్పించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది.
దీనివల్ల ఏంటంటే చాలా మంది అంధ విద్యార్థులకి అవకాశం కల్పించడం ద్వారా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇది కల్పించడం ద్వారా వాళ్ళు ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేటు బ్యాంకుల్లో కూడా మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి వాళ్ళని పోషించుకోవడమే కాకుండా కుటుంబాన్ని కూడా పోషించడం జరుగుతున్నది. ఈ సంస్థ యొక్క సహకారము అందరికీ ఉంటుంది. బ్లైండ్ వాళ్ళకి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో మనం బ్రెయిల్లో పుస్తకాలు అనువాదం చేయడం జరిగింది. దీనివల్ల ఎంతో మంది అంధ విద్యార్థులు బ్రెయిల్లో చదువుకొని వాళ్ళు మనం రామాయణము, భారతం, భాగవతం గురించి స్వతహాగా తెలుసుకోవడానికి మంచి అవకాశం కల్పించారు. చంద్రగ్రహణం పురస్కరించుకుని ఈ నెల 4వ తేదీ శనివారం ఉదయం 9:30 నుండి రాత్రి 8 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు మీడియాకు వెల్లడించారు. 4వ తారీఖు చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయము ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేయడం జరుగుతుంది. మహద్వారము 9:30 గంటలకు మూయవలసి ఉన్న కారణాన 7:30 గంటలకంతా కూడా మన ఎలిఫెంట్ గేట్ దగ్గర చివరి భక్తుడు దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అందుకని రేపు రాత్రి అనగా 3వ తారీఖు రాత్రి 11:30 గంటల వరకు ఎంతమంది భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి వచ్చి వేచి ఉంటారో ఆ భక్తులకు మాత్రమే 4వ తారీఖు దర్శనం చేయించడం జరుగుతుంది. రేపు రాత్రి తర్వాత భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతించడం జరగదు. ఎందుకంటే గ్రహణ సందర్భంగా అన్నప్రసాద వితరణ జరగదు కాబట్టి ఎవరు కూడా వేచి ఉండకూడదు కంపార్ట్మెంట్స్ లో. అదేవిధంగా అన్నప్రసాదం కాంప్లెక్స్ లో కూడా ప్రసాద వితరణ చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత రాత్రి 9:30 గంటల నుంచి నిరవధికంగా మనకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి ఉదయం పూట నుంచి అన్నప్రసాద వితరణ జరగదు కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి 4వ తారీఖు ఉదయం నుంచి భక్తులు ఎవరిని కూడా అనుమతించాం కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటల నుంచి చంద్రగ్రహణం రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా దివ్యదర్శన టోకన్లు జారీ చేయబడవని, ఈ విషయాలను భక్తులు దృష్టిలో ఉంచుకొని చంద్రగ్రహణం అప్పుడు మనకు ఉన్నటువంటి నియమావళి ప్రకారము ఆ యొక్క నిబంధనలను దృష్టిలో ఉంచుకొని వారు తిరుమల పర్యటనను ఆ విధంగా రూపొందించుకోవాలని కూడా వారికి తెలియజేయడం జరుగుతుంది. విశ్వశ్రేయస్సు కోసం తిరుపతిలో నిర్వహిస్తున్న 16వ శ్రీ మహాలక్ష్మి యాగం అంగరంగ వైభవంగా జరుగుతోంది. యాగ కార్యక్రమంలో భాగంగా గురువారం తీర్థగోష్ఠి, పూర్ణాహుతులను వేదోక్తంగా నిర్వహించారు. ఏప్రిల్ 3 వరకు అనంత శ్రీ విభూషిత శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహిస్తున్న యాగ వేదికను పలువురు ప్రముఖులు సందర్శించి ప్రత్యేక అర్చనలు చేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి సమీపంలోని చదలవాడ నగర్లో శ్రీ మహాలక్ష్మి యాగం అంగరంగ వైభవంగా జరుగుతోంది. 8వ రోజైన గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు యాగశాలను సందర్శించారు. యాగశాలకు విచ్చేసిన వీరికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలుకగా శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వేదికపైకి ఆహ్వానం పలికారు. అనంతరం కంచి పీఠాధిపతి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వద్ద కోటి కుంకుమార్చన, కోటి తులసి అర్చన, కోటి మల్లెల అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా కంచి పీఠాధిపతి మాట్లాడుతూ మహాలక్ష్మి యాగ నిర్వహణతో అందరికీ శుభం కలుగుతుందని అభిభాషించారు. మహాలక్ష్మి సముద్రం నుంచి వచ్చింది, అందువల్ల ఏ దోషం లేని ఆమె. అట్లాంటి మహాలక్ష్మి గురించి యాగం చేసేది విని మేము చాలా సంతోషపడుతున్నాము. అందువల్ల అందరం కూడా మరి మంచి యాగ కార్యక్రమంలో పాల్గొని అందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆశీర్వదిస్తాం. అదేవిధంగా అహోబిల శ్రీ రామానుజ జీయర్ స్వామి, శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి, శ్రీ అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ మాణిక్యాలరావు, పుంగనూరు ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి శ్రీమతి గల్లా అరుణకుమారి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే శ్రీ చదలవాడ కృష్ణమూర్తి దంపతులు, తిరుమల తిరుపతి దేవస్థానముల మాజీ చైర్మన్ శ్రీ కనుమూరి బాపిరాజు దంపతులు, శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామివారి మాతృమూర్తి తదితరులు యాగశాలను సందర్శించి శ్రీహరి దర్బార్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాలకు చేరుకున్న కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ మాణిక్యాలరావును శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జ్ఞాపికతో సత్కరించారు.
అనంతరం శ్రీ బండారు దత్తాత్రేయ, శ్రీ మాణిక్యాల రావులు మాట్లాడుతూ ఈ మహాలక్ష్మి యాగంలో పాల్గొనడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మహాలక్ష్మి యాగం ఇది మన భారత చరిత్రలో ఇది ఒక అపూర్వమైనటువంటి సంఘటన. మన భారతీయ సంస్కృతి, హైందవ సంస్కృతిలో జపము, యాగము, త్యాగము ఇవి చాలా ముఖ్యమైనటువంటి. యజ్ఞము, యాగం అనేటువంటిది వాతావరణాన్ని భవిష్యత్తు కోసం, సమాజంలో లోక కళ్యాణం కోసం, సమాజాన్ని సంఘటితపరిచి మన ధర్మాన్ని రక్షించడం కోసం ఇలాంటి పీఠాత్మకులు త్యాగమూర్తులుగా కాషాయపై సమాజంలో ఒక సంఘటితమైనటువంటి శక్తిని నిర్మాణం చేస్తున్నటువంటి వీళ్ళన్నిటికీ సమాజం ఎంతో రుణపడుతుంది. ప్రపంచ శాంతి కోసం ఋతువులు తమ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించే విధంగా ఉండటం కోసం, అలాగే మనందరి సౌభాగ్యం కోసం జీఎస్ స్వాముల వారు నిర్వహిస్తున్న ఈ మహాలక్ష్మి యాగం సందర్భంగా మనకి మంచి ఫలితాలు చేకూర్చే ఈ మహాలక్ష్మి యాగాన్ని నిర్వహించిన స్వామివారికి పాదాలకి నేను మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించిన ఈ యాగ నిర్వాహకులకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరి సౌభాగ్యం కోసం జరిగే ఈ క్రతువులో మనం పాల్గొనడం ద్వారా అన్ని రకాలుగాను కూడా సహకరించడం ద్వారా మన జీవితం కూడా ధన్యమవుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆపై శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి యాగ విశేషాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు వివరించారు. 16 మహాలక్ష్మి యాగాలు 16 జిల్లాల్లో చేస్తూ అందరూ సంతానమే కనుక అందరి దగ్గర భిక్ష పట్టి పాదయాత్ర పూర్వకంగా ప్రతి జిల్లాలోనూ 350 గ్రామాలు భిక్షా కార్యక్రమం నిర్వహించి అందులో ఈ 16వ మహాలక్ష్మి యాగానికి ప్రత్యేకంగా సంవత్సరం పాటు ఇప్పటిదాకా ఎక్కడైతే 15 జిల్లాల్లో జరిగాయో ఆయా 15 జిల్లాల్లోనూ భిక్షా కార్యక్రమం పాదయాత్ర పూర్వకంగా శాంతి యాత్ర కింద కూడా, కారణం ప్రతి వీధిలోనూ ప్రతి గుమ్మం వైపును అలా తిరుగుతూ లక్ష్మీ అష్టోత్తర, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ ఆ భగవంతుని యొక్క నామ శబ్ద తరంగాలు అంతటా కూడా వ్యాపించి అందరికీ కూడా శుభం చేకూరాలనేటువంటి సంకల్పంతో శాంతియాత్రగా పాదయాత్రని, భిక్షాయాత్రని నిర్వహిస్తూ ఈ కార్యక్రమాలు ఇప్పటిదాకా నిర్వహించాం. ఈ చివరి యజ్ఞం కూడా సంవత్సరం పాటు 16 జిల్లాల్లోనూ భిక్షా కార్యక్రమం నిర్వహించి తలపెట్టడం జరిగింది. ప్రతి వారు కూడా ఇందులో భాగస్వాములవ్వి తల్లి యొక్క పరిపూర్ణ కటాక్షానికి పాత్రలు కావాలి అని మేము ఆ తల్లిని ప్రార్థిస్తున్నాం. తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, కేంద్ర మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ, టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ శ్రీ జేఎస్వి ప్రసాద్ తదితరులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణలు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్స్ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్ట్ కు ముంబైకు చెందిన జీన్ అండ్ బొమాన్జీ దుబే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ దుబే 50 లక్షల రూపాయల విరాళాన్ని డీడీ రూపంలో బుధవారం తిరుమలలోని డోనార్ సెల్ కార్యాలయంలో డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడికి అందజేశారు. కర్ణాటక రాష్టం బళ్లారి నగరంలోని శ్రీ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పమాలికలతో సర్వాంగ శోభితంగా అలంకరించిన సీతారాములను కళ్యాణ వేదికపై వేంచేపు చేసిన అర్చకులు వేదమంత్రోచ్చారాల నడుమ కళ్యాణ క్రతువును నిర్వహించారు. తమిళనాడు రాష్టం కాంచీపురంలో 108 దివ్య దేశాల్లో ఒకటైన శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయంలో ఉడయ్యార్ పాలాయం ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వరదరాజ పెరుమాళ్ను ఆలయ ప్రాంగణంలోని దేశిగన్ సన్నిధిలో వేంచేపు చేసి సర్వాభరణ శోభితంగా అలంకార భూషితులను చేశారు. అనంతరం వేద పండితులు పారాయణం చేస్తుండగా స్వామివారు ఆలయ మడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండల కేంద్రంలోని శ్రీ గోపాలస్వామివారి ఆలయంలో ఊంజల్ సేవ ఉత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. నిత్య కైంకర్యాలను నిర్వహించిన తరువాత అర్చకులు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపిస్తుండగా స్వామివారికి ఊంజల్ సేవను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముని కళ్యాణ వేడుక, ప్రభుత్వం తరపున రాముల వారికి పట్టు వస్త్రాల కానుక. వసంత ఋతువులో వైకుంఠవాసుడికి వసంతోత్సవాలు, తిరుమలలో శ్రీనివాసునికి విశేష కైంకర్యాలు. తెప్పలపై కోదండరాముని ఆహ్లాదభరిత విహారం, తిరునగరి వాసులకు దేదీప్యమానంగా స్వామి దర్శనం. విశ్వ కళ్యాణ కారకం శ్రీ మహాలక్ష్మి యాగ కార్యక్రమం, యాగశాలను సందర్శించిన కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.